నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. టారో కార్డ్స్ యూస్ చేసి అవినాష్ దాస్ గారు మనకిప్పుడు వార ఫలాలు చెప్పబోతున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు కన్యా రాశి వార ఫలాలు గురించి చెప్తారా? అవునండి, కన్యా రాశి వార ఫలాలు చూద్దాం. ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, మానసిక స్థాయి ఎలా ఉంటుంది. సో ఫస్ట్ మనము ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. స్టే కామ్ అండ్ గివ్ సమ్ టైమ్ టు యువర్ సెల్ఫ్ టు ఫైండ్ ద రైట్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లం. అంటే ఏంటి? చిన్న ప్రాబ్లం వచ్చింది, కొంచెం టైం ఇవ్వని కార్డు చెప్తుంది, కానీ రిలాక్సే ఉన్నాడు. ఇప్పుడు దాకా మొదలెట్టాడు, బాగుంది, మధ్యలో వచ్చి ఇరుక్కున్నాడు. ఓకే, కొంచెం టెన్షన్ పడకు, కొంచెం రిలాక్స్ అవ్వు అంటుంది కార్డు. టెన్షన్ పడు, కింద మీద అయిపోతుంటారు జనాలు. ప్రాబ్లం వస్తే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని భూమి మీద ఎవరు ఆలోచించరు. ప్రాబ్లం వచ్చేసింది, నేను అయిపోయాను, బతికింతే, ఇంకా నేను ఇలా ఉండిపోతాను, అయిపోయిందా బతికి, ఇంకా ఇంకేం చేయలేను, నాకు ఎవరు లేరు అని అనుకుంటారు. కానీ ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని భూమి మీద ఎవరు ఆలోచించరండి. ఆ సిచ్యువేషన్లో ఉన్నాడు వీడు, కన్యా రాశి. సో కొంచెం ఉంది వీడికి, కూల్గానే ఉన్నాడు, కానీ ఇంకా ఆలోచించలేకపోతున్నాడు, ఆ సొల్యూషన్ తీసుకురాలేకపోతున్నాడు. సో వీడు ఏంటంటే ఫస్ట్ ఏం చేయాల్సిందంటే స్టే కామ్, స్టే కూల్, చాలా కూల్గా ఉండాలి, జాగ్రత్తగా. ఇప్పుడు జూలై సినిమాలో అల్లు అర్జున్కి ఎన్ని తెలివితేటలు ఉంటాయి, అలా అందరికి ఉండవు కదా. వీడు అత్తర్ బిత్తర్ టైప్లో బిహేవ్ చేస్తాడనమాట ఈసారి మొదటి వారంలో. కొంచెం ఎలా చెప్పాలంటే మీకు కింద మీద అయిపోతున్నాడు, కానీ అలా అవ్వద్దు. కూల్గా ఉండు, కార్డు చెప్తుంది, కామ్గా ఉండు, దానికి అదే సొల్యూషన్ వస్తుంది కార్డు అంటుంది. జాగ్రత్తగా ఉండు, కూల్గా ఉండు, బేసిక్గా తొందరపడద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, ఆర్థికంగా ఇబ్బంది పడతావు అంటుంది. ఇప్పుడు ఆరోగ్యం చూద్దాం. ఆరోగ్యం సన్ కార్డ్ వచ్చింది. పాజిటివిటీ, సక్సెస్, ఫన్, వార్మ్త్, వైటాలిటీ. Things should be going well for you as this card also represents success. Any problems you have been experiencing will melt away with the warmth this card brings. ఏదైనా ప్రాబ్లం ఇప్పుడు దాకా నీకు ఉంది అంటే ఆ ప్రాబ్లం నీ ఈ కార్డు ఈసారి ఈ ఎనర్జీ, సూర్యుడు ఎనర్జీ, ద సన్ అని ఉంది కదా, సూర్యుడు కనిపిస్తున్నాడు కదా. సో ఈ ఎనర్జీ అనేది మొత్తం వార్మ్ చేసేస్తుంది, మీ ప్రాబ్లమ్ని కరిగించేస్తుంది అని, మెల్ట్ చేసేస్తుంది అని. హెల్త్ ప్రాబ్లం ఉంది, నడుస్తుంది, కానీ సన్ ఎనర్జీ వల్ల క్లియర్ అవుతుంది. సూర్యుడు ఆశీస్సులు ఉన్నాయి, సూర్యమూర్తివి. సో సూర్య నమస్కారాలు చేసుకుంటే బెటర్. వీళ్ళు కొంచెం కన్యా రాశి వాళ్ళకి సూర్యుడు కటాక్షం ఉంది కాబట్టి సూర్య నమస్కారాలు చేసుకోమని నేను కొంచెం అడ్వైస్ చేస్తా. తర్వాత మానవ సంబంధాలు ఎలా వచ్చాయంటే మోడరేషన్ అండ్ పేషెన్స్. రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఒక 2 రోజులు మాట్లాడడం కాదు, అప్పుడప్పుడు మధ్యలో ఫోన్ చేసి ఏంటండి ఎలా ఉన్నారు అని అడగాలి. ఆ హార్మనీ అంటారు దాన్ని, అంటే మెయింటైన్ చేయడం రిలేషన్షిప్ని. సో వీళ్ళు ఈసారి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. బాగా మొదలెట్టాము, బాగా మాట్లాడమే కాదు, రోజు వాట్సాప్లో మెసేజ్, లేకపోతే నెలకు ఫోన్ కాల్ అందరితో, లేకపోతే ఒక్క హ్యాపీ వినాయక చతుర్థి, నవరాత్రి శుభాకాంక్షలు, ఏదో ఒకటి. ఆ అప్డేట్, ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి. వీడు టెన్షన్లో పడిపోయాడు, వీడికి ఏం అర్థం కావట్లే, మానవ సంబంధాలన్నీ మర్చిపోయాడు. ఓకే, ఆ టెన్షన్లో వీడు సతమతం అవుతున్నాడు, కానీ దాటేస్తాడు. కొంచెం ఈ వారం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంది, మానసిక స్థితిని కొంచెం ఇరుగ్గిరుగ్గా ఉంది, కొంచెం కూల్గా ఉండండి. వాళ్ళ చేతుల్లోనే ఉంది, టెన్షన్ పడొద్దు అంట. ప్రాబ్లం క్లియర్ చేసుకోండి. కాబట్టి వీళ్ళు కలిసి వచ్చే కలర్ వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి గ్రీన్ కలరు. తర్వాత వీళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి, పెసలు పంచి పెట్టాలి. తర్వాత వీళ్ళు మనము ఇది షోదశి మాత అమ్మవారిని కూడా ఆ పటం తెచ్చుకొని ఇంట్లో పెట్టొచ్చు. ఓకే, సో వీళ్ళకి అంతా బాగుంది, అంతా కలిసి వస్తుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే టెన్షన్ పడొద్దు, కూల్గా ఉండండి. ఆల్ విల్ బి వెల్, నో నీడ్ టు వరీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.